ఓసారి అగ్నిదేవుడికి కోపం వచ్చిందిట దేవతల మీద. ఇంచేత అగ్నిదేవుడు ఎవరు? కొరియర్ సర్వీసు. మనం అన్ని హవిస్సులు ఇస్తే అందరి దేవతలు పట్టుకెళ్ళిస్తాడు. అగ్ని దేవేభ్యో నిలాయత ఆకూరూపం కృత్వా, ఎలక రూపాన్ని ధరించి దొల్చుకుంటూ పోయాడు భూమిలోపలికి. అగ్ని వెలగటం లేదు, ఏం చేయాలో తెలియటలే. దేవతలంతా వచ్చి ప్రార్థించారు. వచ్చాడు. ఇక్కడి నుంచి నన్ను ప్రార్థన చెయ్యండి యాగం చేసేటప్పుడు. అది కాదయ్యా, యజ్ఞంలో అగ్ని వెలిగిస్తున్నాం కదా, నేను ప్రార్థించేట్టే కదా అన్నట్టు వెళ్ళు. అలా కాదు, ఎలక తవ్విన మట్టి ఉంటుందే, ఆ మట్టితోటి మీరు యాగశాలలో ఆ గుండము నేర్పరచండి. ఇది మొదటిది. రెండోది, ఈ కథ మనకందరికీ ఉపయోగం. మీరు అమెరికా వెళితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంటుంది, చేతిలో దీపం ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్రానికి సంకేతం. దీపం లేదు స్వాతంత్రానికి సంకేతమా? ఎవడండి మీకు చెప్పింది? మరి బ్యాండ్ మేడం వాళ్ళు ఊరేగుతున్న ముందు దీపం పట్టుకు తిరుగుతారేమిటి? ఒలింపిక్స్లో ముందు దీపం పట్టుకు తిరుగుతారేమిటి? వీటన్నిటికీ మూలం మళ్ళీ యజుర్వేదం. బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించాడు, జీవులందరినీ. వాళ్ళు బ్రహ్మని వదిలిపెట్టి ప్రజాపతి అతిష్టమాన నిలాయత పారిపోయారట. పారిపోయి చీకట్లో పడ్డారు వాళ్ళంతా, బయటికి రాలేకపోతున్నారు. అప్పుడు బ్రహ్మగారు వాళ్ళ మీద జాలిపడి వెంటనే బయటికి లాగిస్తే బుద్ధి రాదు వాళ్ళకి. అందుకని తన కుడి చేతిని పైకెత్తి జ్యోతిలా చూపించాడట. చూపించగానే ఈ జ్యోతిని చూసి వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి బ్రహ్మగారికి థ్యాంక్స్ చెప్పి నమస్కారం పెట్టాలి కదా, లేదు. ఇయం స్తవామహ ఇదం స్తవామహ, ఈ జ్యోతికి నమస్కారం చేస్తా ఉన్నట్ట. అప్పుడు బ్రహ్మదేవుడు తన పుత్రుడైన స్వయంభూమనుతోటి మాట చెప్పాడు. ఇక్కడి నుంచి ఏ శుభకార్యం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఇల్లు కట్టుకున్నా మొదటగా దీపం వెలిగించు. దీపం అందుకోసం వచ్చింది.